హాయ్ అండి, అందరికీ నమస్కారం. అంటే సుందరానికి వచ్చేస్తుంది కదా, ఎప్పుడది జూన్ 10th. ఇప్పటికే మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. టీజర్ చూసారు కదా, పంచకట్టు పాట విన్నారు కదా, బర్త్డే గ్లిమ్స్ చూసారు కదా, అండ్ రీసెంట్గా వచ్చిన ఒక పాట కూడా విన్నారు కదా. మరి సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. సినిమా అయితే జూన్ 10th వస్తుంది, కానీ దానికంటే ముందు మనం నాని గారిని నజరియా గారిని మనం పట్టుకొచ్చేసాం కదా. ఇంటర్వ్యూస్ అండి, ప్రమోషన్స్ అండి. సో మనతో పాటు వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి మాట్లాడేద్దాం రండి. మరి ఇంకెందుకు ఆలస్యం? హలో అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాబా మీరు పంచకట్టులో చాలా బాగున్నారు. థ్యాంక్స్ అండి. చాలా కష్టం, మీకు చూడటానికి బాగుంటుంది కానీ కట్టుకోవడానికి చాలా కష్టం. మాకైతే చాలా అందంగా కనిపించారు మీరు అలా. అంటే దానికి చిన్న ఇలా ఇప్పుడు కొత్త రకం పంచులు వస్తున్నాయి, ఇలా జస్ట్ వెల్క్రోతో అలా పెట్టేసుకోవచ్చు, అలా స్టిక్ చేసేయచ్చు. కానీ మా వాడికి అలా వద్దంట, వివేక్కి ప్రాపర్గా కట్టుకోవాలన్నాడు కాబట్టి కొంచెం మళ్ళీ ఆ పంచకట్టు తిప్పలు పడాల్సి వచ్చింది, కొంచెం కష్టపడాల్సి వచ్చింది. కానీ అలా సాలిడ్గా ప్రాపర్గా కట్టితేనే దాంట్లో ఒక కిక్కు. ఊరికి అలా పెట్టేసుకుంటే ప్యాంట్లో వేసుకుంటే మజా లేదు. అంతే కదండి. అప్పుడప్పుడు లైక్ అంటే మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది మనకి. కట్టుకున్న వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని. చాలా ఊడిపోతుందో, ఎవరు కాలేస్తారో, ఎక్కడ కాలేస్తారో, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనమే కాలేయచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా ఎప్పుడైనా జరిగాయా? ఎవరైనా మీ కాలు తగిలి కానీ పక్క వాళ్ళ కాలు తగిలి కానీ? అంటే తగలటాలు జరిగినాయి కానీ డ్యామేజ్ జరగకముందే, యాక్సిడెంట్ జరగకముందే సేవ్ చేసుకున్నాం. అంటే సుందరానికి చాలా గండాలు ఉన్నాయి కదా, ఈ పంచగండం కూడా ఏమన్నా సక్సెస్ఫుల్. బట్ ఎస్, వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో ఓ మై గాడ్, ఎప్పుడెప్పుడు మలయాళం నుంచి మీరు హైదరాబాద్లో అడుగు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉండే. అసలు ట్రాన్స్లో మిమ్మల్ని చూసినప్పటి నుంచి అమేజింగ్ ఫిలిం అది. మేము దాంట్లో చూడడం జరిగింది, బిఫోర్ చాలా ఫిలిమ్స్ ఉన్నా. అండ్ ఫస్ట్ మీరు చెప్పండి, అంటే సుందరానికి వచ్చినప్పుడు స్క్రిప్ట్, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? ఏమనిపించింది బ్రెయిన్లో? First time I heard about the script or through Nani. Nani is the one who first asked me if I could. మెసేజ్ చేశాను. నరేట్ చేశాను, సీన్ లేదు, మెసేజ్ స్క్రిప్ట్ ఉంది, ఇట్లా చాలా క్యూట్ స్క్రిప్ట్, విల్ బి నైస్ అని, డు యు వాంట్ టు హియర్, కెన్ ఐ అరేంజ్ ఫర్ ఎ నరేషన్ అని అడిగాను. అడిగితే నాకు ఐ డెంట్ నో వివేక్ నోస్ తమిళ్. సో నాకు ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే, వివేక్ తమిళ్ బాగొచ్చు, నేను ఫోన్ చేసి నరేషన్ చాలా బాగా ఇచ్చాడని చెప్పింది. బాగా ఇచ్చాడా? ఎలా ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? నా కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడు అని అనుకుంటున్నాను. తమిళ్ చెప్పాడంటే తమిళ్ వచ్చాడు, నాకు వివేక్ తమిళ్ వచ్చింది తెలియదు. సో నేను when I so first he messaged me, I don't know the language at all. So for me, not knowing the language and trying to perform I was always skeptical about it. But I don't know, something just, I'm like, okay, I'll listen this one. And then Vivek, through a Zoom video call, it was during the lockdown and everything. Okay. So then he narrated to me. He narrated the whole thing in Tamil. It was so nice. There was this immediate spark. I don't have, definite reasons for each film. Why, how come I chose one film. But this one, there was that immediate spark and I was like, yes, I want to do this. This will be a debut for Telugu. This is the perfect. మీరు ప్రీవియస్గా చాలా తెలుగు ఫిలిమ్స్కి నో చెప్పారని విన్నాం మేము. నాని గారి సినిమాకి మాత్రమే ఎస్ చెప్పారు. ఏంటి? That's wrong information. చాలా సినిమా ఇలా కాదు. So basically don't give actual right information. Please. Listen. No, we want to listen and say okay or not okay. Okay. Not okay. I'm telling you already. Not okay. Arey, let me finish. I know. Okay, so basically చాలా సినిమాలకు నో చెప్పడం కాదు, చాలా సినిమాలకి అవైలబుల్గానే లేదు, అంటే అప్రోచ్ అవ్వడమే కష్టం అనమాట. అంటే తన ప్రపంచంలో తను ఐ థింక్ మామూలుగానే ఐ థింక్ మలయాళంలోనే 4 ఏళ్ళకో సినిమా చేస్తుంది తన, వాళ్ళ ఇండస్ట్రీలోనే. టూ మచ్ బ్రేక్. ఇంకా వేరే లాంగ్వేజ్ ఫిల్మ్ వచ్చి చేస్తే, yeah, by now people are tired of celebrating my comeback. They're like, okay, you're just taking long gaps and coming madam, back. silent mode forever. Why that gap? అసలు ఆ గ్యాప్ లో ఏం జరుగుతుంది? No, frankly, it's not like frankly, it's not like I పార్టీ లేదా పుష్ప అన్నట్టు పార్టీస్ ఉంటాయా? అది కూడా ఉండొచ్చు లేదా? Oh, I'm asking, I don't know. No. It's not like, people think I've heard a lot of scripts and every other day I'm sitting and saying, no, not this one, no. That's not the case. No, it's not like, it's not like so many people have come to me or nothing like that. Yeah, there are a few time or whatever. I was not in the mood or maybe I was traveling. And there was a phase in my life where I was lazing around. నజరియా గారు అంటే ఆవిడ చాలా చూసి ఎలా అంటే చాలా విని స్క్రిప్ట్లు విని అందులో ఒకటి ఆవిడ చూస్ చేసుకుంటారు, అది ఆవిడ చేస్తారు అని అనుకుంటున్నాం మేము. I am choosy. Let's keep it like that. I am choosy.
But no, so many scripts you many listen to. scripts, Not yeah. so That is not many, no, nice. that's little, yeah. Everyone keeps telling me, my God, you rejected so many scripts. I'm like, which is the so many, please tell me the so many. No, I've heard a few, but like you know when it's yours or you will be able to do it. And this was the perfect, I still believe, yeah, this is the perfect film for me to start off. రైట్ టైం రైట్ ఫిలిం ఇదే ఫిలిం అంతే. కొన్ని కొన్ని పంచభూతాలు సహకరించేస్తాయి ఐ న్యూ అంటే నాకు ఎందుకో అంటే సుందరానికి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ నరేట్ చేసింది ఐ థింక్ అందరికంటే ముందు వివేక్ నాకు నరేట్ చేశాడు. నరేట్ చేస్తున్నప్పుడే ఐ సీన్ మై సెల్ఫ్ అండ్ నజరియా ఇన్ దోస్ రోల్స్. అప్పటికి అసలు ఏ ఫిలిం చూసి మీకు అలా డెఫినెట్ గా యాక్టర్స్ కొన్ని నాకు బెంగళూరు డేస్ బెంగళూరు డేస్ ఓకే లవ్ రోల్ ఇన్ బెంగళూరు డేస్ అండ్ దెన్ తన ఫిలిం చాలా చూసాను నేను. ఓం శాంతి ఓషానా అండ్ Say more good things. వెయిట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే గుడ్ థింగ్స్ యూర్ స్టాపింగ్ మీ. I'm shocked. I'm like, really? కదా ట్రైయింగ్ టు సేనా ఇంటర్వ్యూ నో వి ఆర్ సపోజ్డ్ టు ట్రై చేయాల్సి వస్తుందా లేకపోతే గుడ్ థింగ్స్ లేవా? లేకపోతే వెరీ గుడ్ థింగ్స్. Too many good things. సో ఐ విల్ సే ఓన్లీ గుడ్ థింగ్స్. సో బెంగళూరు డేస్ యా చాలా ఫిల్మ్స్ తనవి చాలా చూశాను. అండ్ నాకు ఇంతకుముందు కూడా చాలా 2-3 సినిమాలకి డైరెక్టర్స్తో డిస్కషన్ వరకు వచ్చింది తన పేరు. ఓకే తనైతే బాగుంటుందేమో తనైతే, ఎందుకంటే ఒక తెలియని ఒక నాకు హీరోయిన్ అయినా ఏదైనా ఎవరైనా సరే మనం పేర్లు పెడతాం కానీ హీరోయిన్ అని హీరోయిన్ లాగా కాకుండా పాత్రలాగా జస్ట్ క్యారెక్టర్స్ లాగా ఏ రోల్లో అయినా ఆ మనిషి నిజంగానే ఉన్నాడా అని నమ్మించే యాక్టర్లు అంటే చాలా ఇష్టం. నేను అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఆ పాత్రలో. మీరు ఉంటారు కూడా, మీ ప్రయత్నం ఫలిస్తుంది కూడా. ఆ ప్రయత్నం వరకే నాది, అది ఫలితం కూడా వచ్చేసింది. చాలాసార్లు మీరు తీసుకోవడం జరిగింది ఆ ఫలితాన్ని. సో అలా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. సో తన సినిమాలు అన్నింటిలో కూడా తను ఇప్పుడు బెంగళూరు డేస్లో దివ్య అనే క్యారెక్టర్ కానీ తను వేరే సినిమాలో కూడా తను చేసిన పాత్రలాగే కనపడుతుంది. తన హీరోయిన్ లాగా, తన నజరియా లాగా కనపడదు, ఆ క్యారెక్టర్ లాగే కనపడుతుంది. సో ఇట్స్ ఈజియర్ టు ఇమాజిన్ సమ్వన్ లైక్ దాట్ ఇన్ ఎనీ రోల్, ఎనీ స్క్రిప్ట్. సో నాకు చాలాసార్లు ఆ కథలు చెప్పినప్పుడు ఏంటంటే తను బాగుంటుందని చాలాసార్లు అనిపించింది. నేను ఈవెన్ డిస్కస్ విత్ మై బట్ సమ్హౌ they thought they can't approach her, or they tried and they couldn't approach her, or maybe they tried but it never reached me, so it's not it never approached reached you, or so I'm like, I don't know. సో తనకి తెలుగు సినిమాలు చేయరేమో వీళ్ళు అని నేను వదిలేసా. ఈ సినిమా విన్నప్పుడు మాత్రం ఐ థాట్ ఊరికే ఆలోచించి వదిలేసే లాగా కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడదాం, ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా తనైతే చాలా బాగుంటుంది అని అనుకొని ఫాద్కి మెసేజ్ చేశాను. అక్కడి నుంచి long journey. It's a really long journey. అలా వచ్చాను. సో లేకపోతే నెట్వర్క్ కలిసేది కాదు. లేదు, very smart like that. I know when to keep my phones ఇట్లా available. మంచి కథ ఉంది, నజరియా అడగాలి ఓకే అంటే ఫహద్ నజరియా నంబర్ మెసేజ్ పెట్టి ఓకే బ్రో యూ ఓన్లీ స్పీక్ డైరెక్ట్గా, నేను ఎందుకు మధ్యలో అన్నాడు. What is messenger job? Why? Shoot, I have to go to. You want direct? Then I said, okay, give me the number. So then message పెట్టా. చాలా మంచి సినిమా, ఓకే హాయ్ నేను నాని, చాలా మంచి సినిమా, ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, విని యూ టేక్ ద యూ టెల్ మీ, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి గ్రేట్, ఇట్స్ అ గ్రేట్ టీమ్, చాలా మంచి టీమ్ ఉంది అని. సో కెన్ ఐ హియర్ అండ్ గెట్ బ్యాక్ అది అని తను కూడా ఏదో చాలా ఫార్మల్గా ఏదో మెసేజ్. I think my first thing was I've loved Nani's work. Okay. I've seen Jersey. I've been a fan. I really liked the film and all that. So my first thing was about, okay, if he's telling me like that, maybe I should Oh, nice. So I think that's how I బట్ listen to స్లోగా తన అంటే ఈవెన్ హౌ షీ మెసేజెస్లో యూ నో హౌ మచ్ షీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ షీ ఫస్ట్ మెసేజ్ వాజ్ వెరీ ఫార్మల్, ఓకే సెకండ్ మెసేజ్ వాజ్ లిటిల్ లెస్ ఫార్మల్, థర్డ్ మెసేజ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. Right after that, it's After like that, we are struggle. We are fighting all the time. So she loved the script. నాకు కథ వినేంత వరకే తను నాకు కథ విన్న తర్వాత తన మెసేజ్ టోన్లోనే అర్థమైపోయింది అసలు. షీ లవ్డ్ ఇట్ అండ్ షీ రియలీ వాంటెడ్ టు స్టార్ట్ the shoot immediately. So that's how. Yeah, most importantly, like Nani said, I could see me and Nani play Sundar and Leela. Like I could see us as doing this, and I was also like,
after release. ఈ రెండు రోజులు I was yeah, very definitely. confident about us. లేదు లేదు యాక్చువల్లీ ఏదో మ్యాజిక్ ఉంది ఈ రెండు. No, I'm also telling very over confidently. General ga, no. I'm like, not maybe not I'm first including me Telugu also, film, not no? just your, no, not just your role. I'm including me also. Okay. You cannot imagine anybody else for Sundar and Leela. This is overconfidence. నాకేమని I included me also. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ నేను కూడా ఈ కెమిస్ట్రీ చూస్తున్నాను బేసిక్గా యూనో ఆ సుందర్ అండ్ లీలా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుందని. బికాజ్ ఇద్దరు సింపుల్ గా ఉండే మనుషులు నిజ జీవితంలో కూడా కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ రియల్ లైఫ్ లో కూడా నజరియా లైక్ నేను అనుకున్న ఫోటో మాకు చాలా ఇష్టం, చాలా ఏది నాది. ఆ పోస్టర్ కదా, నాకు కూడా చాలా ఇష్టం. టూ గుడ్ ఉండింది అసలు అది టీజర్లో, టూ గుడ్. అండ్ ఎస్పెషల్లీ అడగాలి అంటే ఆ హిందూ ఫ్యామిలీ, ఒక క్రిస్టియన్ అమ్మాయిని, ఇది 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 కొంచెం అంటే ఎలా ఉండిందంటే పైగా గండాలు అంటే ఇక్కడ ఇంట్లో కష్టాలు ఇక్కడ, పూజలు, అక్కడ కష్టాలు అక్కడ. దానికో పరిష్కారాలు, కంప్లీట్ గా భగవంతుడి మీద నమ్మే ఫ్యామిలీ నుంచి ఇదే అన్నమాట. సో అసలు ఆ స్టోరీ లైన్ చెప్తున్నప్పుడు డెఫినెట్ గా దాన్ని మళ్ళీ సెన్సిబుల్ గా ఉంటుంది, అది చాలా అటు ఇటుగా కాకుండా టచ్ చేయాలి. అండ్ వివేక్ ఆత్రేయలో ఒక యూనిక్నెస్ ఉంటుంది ప్రతి సినిమాలో. అండ్ మీరు అసలు ఆ లైన్ విన్నప్పుడు ఏమన్నా అసలు నేను ఆ యాంగిల్లో అసలు నాకు ఇట్ వాస్ హిలేరియస్ ఫర్ మీ. అంటే నేను Okay. నాకు ఐ థింక్ ఐమ్ మోర్ దెన్ అన్ యాక్టర్, ఐ థింక్ ఐమ్ గుడ్ ఆడియన్స్. రైట్. I love films. I love to watch films. I love to listen to stories. సో నేను తను వివేక్ కథ చెప్తున్నప్పుడు నాకు ఏదైనా కథ వింటున్నప్పుడు నన్ను చిన్న పిల్లోడిలాగా నన్ను మళ్ళీ ప్రేక్షకుడిలాగా మార్చేసే కథలు అంటే ఇష్టం. రైట్. అంటే సుందరానికి కథ నన్ను ప్రేక్షకుల్లో మార్చేసింది. హీరోలాగా నన్ను 5 నిమిషాలు కూడా ఉంచలేదు నా సీట్లో. నేను ప్రేక్షకుడిని అయిపోయాను. ప్రతి సీన్ తను చెప్తుంటే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అంటే నవ్వుకుంటూ నేను ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ క్లాపింగ్ when he told me a few scenes that in the first half, throughout, yeah. Okay. Vivek has a way of narrating it also. Yeah, and he's Sundar. సో తమిళ్లో Yeah, he's Sundar. He's Sundar. He's Sundar. Vivek is Sundar. He's gonna kill us. So Sundar's lines he was saying like Sundar. Oh, okay. So Even during the narration, he would do that. Like that. He would act like Sundar and little bit narrate. ఆయనకు కూడా ఏమన్నా సుందర్ కన్ఫ్యూజన్ అంతా వివేక్ మోహన్ లో కూడా కనపడుతుంది. సో తను చెప్తుంటే నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. అండ్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు తన దగ్గర సెకండ్ హాఫ్ లేదు. సెకండ్ హాఫ్ ఒక రఫ్ ఐడియా ఉంది అంతే. ఫస్ట్ హాఫ్ చెప్పాడు, సెకండ్ హాఫ్ ఇలా ఇలా వెళ్దాం అనుకుంటున్నా అంటే ఇలా మేము డిస్కస్ చేసాం దాని మీద. ఓ యూ వాంట్ టు ట్రావెల్. సో సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో నాకు తెలియదు, వస్తుందో. సో నేను సో ఈ సినిమా చేస్తామో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా సెకండ్ హాఫ్ చెప్పలేదు. బట్ నీతో మాత్రం నేను పనిచేస్తాను వివేక్ అని చెప్పాను ఫస్ట్ టైం తను కలిసినప్పుడు. ఎందుకంటే తన నరేషన్ కానీ తన రైటింగ్ కానీ అంతా చాలా నచ్చేసింది. ఇప్పుడు ఈ కథే ఫినిష్ చేసుకొస్తాడా లేదంటే ఇంకో కథ తెస్తాడా ఏంటి తెలియదు, కానీ చాలా న్యాచురల్ గా తనతో మాత్రం చేస్తాను. తనది కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. యాక్చువల్గా తన ఎక్స్పీరియన్సెస్లోంచి, తను చూసిన లైఫ్లోంచి, తన ఫ్రెండ్స్లోంచి, తన చిన్న చిన్న డీటెయిలింగ్లోంచి వచ్చే కథలు, అతను రాసే మాటలు, రైటింగ్ అంతా. సో అందుకే దాంట్లో చాలా లైఫ్ ఉంటుంది. ఎప్పుడు ఊరికే ఎక్కడో ఊహించుకొని రాసేది వేరు, మనలోంచి వచ్చేది వేరు. సో తనలో ఎప్పుడు అది ఉంటుంది. అండ్ అది నాకు ఫస్ట్ టైం విన్నప్పుడే ఐ రియలీ ఎంజాయ్డ్ ద నరేషన్ సో మచ్. నేను ఎప్పుడు నా మోస్ట్ ఆఫ్ మై నరేషన్స్ లంచ్ తర్వాత పెట్టుకుంటా. యా, ఎందుకంటే లంచ్ తర్వాత నిద్ర వస్తుంది కదా. యా, నిద్ర రాకుండా ఆపేదే మంచి కదా. సింపుల్. What a technique. See, అంటే one idea I got. ఒకసారి కథ వింటూ ఉంటారు. I am always sleepy, so forget after lunch and all. Morning. I'm like, anytime you come, I'm tired. Let's see if you can wake me up. So I don't. Yeah, షూట్ టైం లో కూడా అంతేనండి, పిలవాల్సి వచ్చేదా? ఎవరిని? షార్ట్ రెడీ అండి మేడం ఏం చేస్తున్నారంటే స్లీపింగ్. I used to wake them up. All of them used to be like that. She is one. Yeah, if entire set after lunch is slowly moving, she will come in. She'll come like that. Everybody will be like, the monster is back. అయ్యో Did ఎంత you పెద్ద all మాట. see this chemistry? Monster. కానీ మీకు తెలుగు చాలా బాగా అర్థమైపోతుంది. Yeah, I నేను can. ఏమన్నా కూడా Yeah, I can understand. I'm still like, I feel like I can manage to talk also, but I'm scared. ఏది మీరు ఒకసారి ట్రై చేయండి మేనేజ్ చేస్తూ మాట్లాడడానికి. The only dialogue that comes to my head first is, because that's the first dialogue I learned while this thing is like పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. యాక్చువల్లీ సినిమాలో నేను సుందర్, లీలా కదా. యాక్చువల్లీ బయట ఆన్ లొకేషన్ ఐ వాజ్ మోర్ ఆఫ్ లీలా, షీ ఈజ్ మోర్ ఆఫ్ సుందర్.
నాకు వచ్చిన దగ్గర నుంచి కనిపిస్తుంది అసలు మామూలుగా కాదు. He's not Leela also. That Papam also. ఓకే యువర్ సుందర్ ఓన్లీ 100% యువర్ సుందర్. Yeah, maybe a little bit. తన కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంది. అది ఎంత ప్లస్ అయిందా ఈ సినిమాకి? అదే సినిమాలో ఎక్కువ దాని ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా. That's why he said I am Sundar and he is Leela. ఆన్ లొకేషన్ కామెడీ అంతా Hey, comedy na heroine. హీరోయిన్ ఓన్లీ డూయింగ్ కామెడీ. లవ్లీ. కాదు ఎప్పుడైనా మీ షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఫహద్ గారు కూడా రావడం ఎప్పుడైనా జరిగింది అసలు? ఒకసారి వచ్చాడు బట్ నేను You were లేను. not ఐ there. వాస్ Yeah, నాట్ దేర్. yeah. He had visited Just dropped in initial, yeah. to say hi to the team. Just to see if I'm torturing everyone. కాదు మీరిద్దరు అనుకున్నారా అండి మేము వెళ్తే ఒకేసారి వెళ్ళాలి ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి అని? సేమ్ టైంలో జరిగింది. Actually, yeah, it's on the same Maitri itself. It's just not planned at all. I think maybe it was planned by Maitri's and what you think. But yeah, it all came at the same time. And I committed Ante Sundaraniki first, and then I think he committed Pushpa. Yeah, it was all around Oh, the same. really? Yeah. ఇది- But yeah, correct, I correct, committed correct, first. you Yeah. did. ఓకే. సో మైత్రి మూవీ మేకర్స్ కోర్స్ వాళ్ళు మూవీస్ మేక్ చేస్తూనే ఉంటారు, ఒక రేంజ్లో చేస్తూ ఉన్నారు అండ్ అలానే సక్సెస్ అందుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి చెప్పండి. అంటే సుందరానికి ఏమీ తక్కువ చేయలేదు కదా అసలు. అండ్ మీరు ఆల్రెడీ వాళ్ళ బాడీ ఆఫ్ వర్క్ చూస్తేనే మీకు తెలుసు. డిడ్ సచ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. అండ్ మేము కలిసి చేసాం, గ్యాంగ్ లీడర్ చేసాం ఆర్ ఫస్ట్ ఫిల్మ్. గ్యాంగ్ లీడర్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ సో మెనీ రీజన్స్. ఇప్పటికీ చాలామంది ఎక్కడికి వెళ్ళినా సరే, పర్టికులర్గా ఫ్యామిలీస్లో నేను లేడీస్ కానీ పిన్లు పెద్దమ్మల వయసు ఉన్న వాళ్ళందరికీ మా గ్యాంగ్ లీడర్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ పాట ప్లే అవుతుంది, గ్యాంగ్. ఆ పాట చాలా ఇష్టం, Even my నాకు చాలా ఇష్టం. యా, సో అలాంటి ఒక మంచి సినిమాతో జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అది ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది అంటే సుందరానికితో. సో అండ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఎప్పుడు కూడా కంప్లీట్గా సినిమాకి ఏం కావాలి ఏంటి, అట్ ద సేమ్ టైం పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తూ డైరెక్టర్ కానీ ఎవరికైనా సరే సినిమా బాగా వస్తుంటే చాలు అని ఉండే ప్రొడ్యూసర్స్. సో వాళ్ళకి ఇన్ని సక్సెస్లు రావటం బ్యాక్ టు బ్యాక్ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి మనకి, అలాంటి సినిమాలు చేయాలి. వాళ్ళు సినిమాలు చేస్తూనే ఉంటారు బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే ఇటు పక్క పెడుతున్నారు, ఇటు పక్క డబ్బులు వచ్చేస్తున్నాయి ప్రాఫిట్లతో. ఇటు ఇంకో 2 సినిమాలు పెట్టడం. అంటే సుందరానికితో ఇంకొక పెద్ద సక్సెస్ అందుకోబోతున్నారు ఈ ఇయర్. రైట్. అండ్ టైటిల్ గురించి అందరూ అడుగుతున్నారు, అంటే సుందరానికి అంటే బేసిక్గా వెంటనే తొందర ఎక్కువ ఇలా, అంటే సుందరానికి తొందర ఎక్కువ అలా మీ ఇష్టం వచ్చింది అనుకోవాలని అలా పెట్టాం. అంటే సుందరానికి అని ఆపితే అప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది కదా, whoever can do whatever extension. Yeah, first time Vivek told me, it's just random. First time Vivek told me the film's name is Ante Sundaraniki, obviously was the time when I didn't know Telugu. So I'm like, Ante Sundaraniki, nice, everything is beautiful. Antam Sundaram. I'm like, okay, Tamil, little bit Malayalam, okay, baby, that's what it means. She's that meaning Ante Sundaraniki అంటే అంతా సుందరంగా ఉంది, అంతా బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంటే సుందర. ఇప్పుడు if I don't know after the shooting of the film, Vivek will kill me. My director will be like, what was I working on? So మీరేం పెడతారు దాని వెనకాల? అంటే సుందరానికి నేను తొందర ఎక్కువ మేమేం పెడతాం, మేము సినిమాలో పెడతాం, మీరు అది సినిమా చూడాలి. అంటే everything will not give now. ఓకే, మేము ఖచ్చితంగా June 10th చూద్దామని ఫిక్స్ అయిపోయాం. అలాగో అంటే టీజర్ అలా పిలుస్తూ ఉంటే, ట్రైలర్ అలా పిలుస్తూ అంటే సుందరానికి is the question mark. అంటే సుందరానికి లీలా థామస్ కి ఏం జరిగింది అది question mark. కీ దగ్గరే ఆపారన్నమాట. అంటే సుందరానికి లీలా థామస్ తో, or you can keep it as dots also. dot. ఓకే, సో కీ దగ్గర ఆపారు కాబట్టి అందరూ కూడా వాళ్ళ లాక్ కీ వేసి ఇంటికి వెళ్ళాలి. ఫ్యామిలీ అని తాళం వేయాలంటే కీ పట్టుకొని వెళ్ళాల్సిందే. Your comedy timing is also super. సో నాకు హర్షవర్ధన్ గారు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ రోల్. అంటే ఒక సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళు కనిపించడం అనేది గొప్ప విషయం. అండ్ వాళ్ళు వినిపిస్తున్నారు కూడా, వాళ్ళ డైలాగులు కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి. దాని గురించి చాలా ఐ థింక్ వన్ థింగ్ వీ గాట్ బ్యాంగ్ ఆన్ విత్ అంటే సుందరానికి ఇస్ కాస్టింగ్. అండ్ అన్ని క్యారెక్టర్లు ఇట్ జస్ట్ మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు మా గురించి కాదు, కానీ మిగతా యాక్టింగ్ గురించి. Okay. Can't be boasting so much also. So much. We already did for this interview. We did enough. Next we'll do. We'll Give say the next. yes. Yeah.
సో క్రేజీ టైమింగ్ ఉంది ఆవిడలో అసలు. ఎలా ఆవిడ మీద ఒక స్టోరీ రాసేస్తారేమో నాకు తెలిసి చేస్తూ ఉంటే కదా. లేదు నెక్స్ట్ అంటే సుందరానికి సీక్వెల్ అంత తీస్తారు సుందర్ గెటప్ లో. We have been doing. బాబ్ కట్. No, we have another spoof film that we have been discussing on the set. Parallelly, every yeah, scene, that is non-stop. It's a parallel process. So what was I saying? Forgot. The casting. All the other actors, I think నాకు ఈ సినిమాలో పర్టికులర్గా రైట్ ఆబ్వియస్లీ ప్రమోషన్స్కి పోస్టర్ల మీద అన్ని చోట్ల ఇట్ విల్ బీ బోత్ ఆఫ్ అస్. బట్ సినిమాగా పెరుమాల్ సార్, నరేష్ సార్, నదియా మ్యామ్, రోహిణి మ్యామ్, మేము ఎంత ఇంపార్టెంటో సినిమాలో అంత ఇంపార్టెంట్. They're all yeah, hero. It won't go on without them. Yeah, they're all hero and heroines of the film. This one, if I have to put it that way. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ రోల్స్ వీళ్ళ అందరి సినిమా ఇది, మా ఇద్దరిది మాత్రమే కాదు. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్, అందరూ చాలా చాలా బాగా చేశారు. ప్రతి చిన్న క్యారెక్టర్, పెద్ద రోల్, చిన్న రోల్, అలా అన్ని రోల్స్ కూడా చాలా 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 బాగా చేస్తారు. చిన్న సినిమాలో ఒక బుడ్డోడు ఉంటాడు ఒకడు, వాడి దగ్గర స్టార్ట్ చేసి సినిమాలో ఉన్న అందరికంటే పెద్ద మా బామ్మ క్యారెక్టర్ ఉంది ఓల్డ్, అన్ని పాత్రలు ఐ థింక్ కాస్టింగ్ మాత్రం కదా. టీజర్లో కూడా బేసిక్గా ఒక కంప్లీట్ స్టోరీ లాగా అనిపిస్తుంది. అంటే మనం ఇంట్లో ఎలా అయితే చూస్తామో అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నాన్నకి ఉంటుంది, అందరికి కూతురికి కొడుకు ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ సినిమా కూడా అలానే కనిపిస్తుంది. సో కంప్లీట్ గా సుందర్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, లీలా అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా చక్కగా, చాలా అందంగా అండ్ చాలా నవ్విస్తూ కనిపిస్తున్నారు మాకు. you'll not fall in love with one particular person, you'll fall in love with the world. రైట్. అబ్బో మీ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం అది అసలు అది నేను మర్చిపోలేకపోతున్నా. పంచ ఆ కోటు అది సినిమాలో పనిచేయాలి, మిగతా అంతా మామూలు ప్యాంట్లే. Yeah, a lot of people ask me, Nani is wearing that full costume, naturally. I'm like, no, he'll come stylish. మేము ఏమనుకుంటున్నాం అంటే ఆఖరికి ఆ డైలాగ్ ఉంది కదా హర్షవర్ధన్ గారి దగ్గర, పంచ వేసుకొని వెళ్తే 3 సముద్రాలు దాటినా కూడా మేము పంచలోనే. ఇలాంటి రీజన్ సార్ నేను ఎక్కడ విన్నాను. సో నేనేమనుకుంటున్నానంటే పంచ ఉంటుందేమో, దాని మీద కోట్ వేసుకొని వెళ్తారేమో. లేదు, అలా ఒక పార్ట్ ఉంది, ఒక సినిమాలో ఒక పార్ట్ ఉంది అంతే, మిగతా సినిమా అంతా నార్మల్. But it's a very important thing in our film. ఈ సినిమాలో చాలా Very important, though it comes like in a very. సో ఇప్పుడు మీరు లీలా అనుకోండి, లీలాకి సుందర్లో బాగా నచ్చింది ఏంటి? Good question. లీలాకి సుందర్లో Leela. ఇప్పుడు మీరు లీలా don't get too carried away and say whatever. I think What did Leela like in Sundar? యా అసలు ఏంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నారు ఏంటి అలా ఎలా ఏం నచ్చింది అలా? I think Leela knows Sundar from a long time. That itself is like they've been childhood friends. There's like, you know, so I think she likes good and bad. She మొత్తం స్టోరీ Childhood friend. And then what happened? That one drama. I don't know that because secret. Okay. No, what? Nothing. You can tell. I'm just joking. Tell. I'm confused now. I'm like, Leela is Christian. Okay, this might ఇది అస్సలు మాకు తెలియదు, మీరు చెప్పొచ్చు. She didn't know No, it seems. so I think Leela likes everything about Sundar. ఓకే. Or you know, she knows everything about Sundar. They know each other very well. So I can't say one part. I think Leela likes his innocence the most. Okay. Underlying one innocence is there. డన్. సో ఇప్పుడు నజరియాకి నానిలో ఏం నచ్చింది యాక్టర్గా అండ్ రియల్ లైఫ్లో? రియల్ లైఫ్ Let me think. This might take a while. ఓ అంటే అంత ఉంది No, చెప్పడానికి as an actor, I think he's one of the most honest and genuine person, you know, that I've seen on screen. Like the most, like, you know, to every character. He's an amazing actor. There's no doubt. And he's shocked. He's like, about me. No, and as a person. And on set, it was really, yeah. He's very really curious to know. On set, you know, it was really nice working with him every day. You know, there was Nice. amazing. Mind blowing. Amazing. Out of this world. Okay, better. లాస్ట్ వన్ ఫిక్స్. And personally, there are so many things. What do I say? Like, he's very normal. He's very down to earth. He's very hardworking. He's like anyone I always knew, like, you know, or someone from my family, or, you know, he's very normal like that. This is regular praises only. Oh, you get this every day, huh? No, this is not. It's something nice you'll say, I thought. Everything about you, I said, Very no. sweet, very hardworking.
ఎన్ని మీరు అన్ని ఇంటర్వ్యూస్ లో వింటారు మీరు so మీరు వేరే sweet, వేరే no? ఫిల్మ్ Like ఇంటర్వ్యూస్ చేస్తారు అందరూ ఇదే కదా హీరోయిన్స్ అందరూ ఇలాగే మాట్లాడతారు No, I said he's someone like I always knew. See, that's a big thing. Like, you Ah, know, a part of inkoka- my family inkoka or vichayam- someone I've always known. కరెక్ట్ నోట్ That's దిస్ a very పాయింట్ sweet నానిగారు thing. నానిగారు my నోట్ family దిస్ is పాయింట్ మై ఫ్యామిలీ Yeah. మేమందరం కూడా Someone I've always Koncham. known from. You see, I've known ఓకే him పాస్ only. మార్క్స్ పాస్ మార్క్స్ టేక్ I've known him only from the last 1 year, but he and Anju and everyone's become like family. So it's like I've always known. మిమ్మల్ని ప్రేక్షకులు కూడా అదే అనుకుంటారు డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో అబ్బాయిల సో చేసిన యాక్టర్స్ కూడా అలానే అనుకుంటారు ప్రేక్షకులకి నాకంటే బాగుంటుంది వీళ్ళు ఏం చేయనుకుంటారో వినాలి సో అదే బాగుంటుంది No, I don't feel like that Happy, with happy, all yeah. actors. Like, you know, we work with a lot of actors. It's not always like that. మీరు పాస్ మార్క్స్ వచ్చేసాయి కదా మీకు Now let's yeah. Let's put marks. Paper, pen and all I'll need to write down notes. నో ఐల్ టేక్ రివెంజ్ టేక్ I was ఇప్పుడు fine. చెప్పండి మీకు అంటే సుందరానికి సుందర్కి లీలా సుందరికి లీలాలో Work and సుందర్కి person. ఐ థింక్ సుందర్కి లీలా ఇస్ అ వండర్ ఓకే అంటే ఒక అద్భుతం సుందర్ లైఫ్లో జరుగుతున్న విషయాల్లో లీలా ఇస్ లైక్ వన్ ఏమంటారు ఒక మెరుపు సంథింగ్ హీఈస్ అన్ ఆఫ్ ఓకే Super. ఆల్ ద టైమ్ ఓకే Passed with flying colors. This question. సో యా కరెక్ట్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రియల్ లైఫ్ లో రియల్ దిస్ వన్ యాక్టర్ గా అయ్యో దిస్ వెల్ రైట్ ఆన్సర్ This fellow. If the cameras were off, he'll be like, "Come on, macha, let's go." రియల్ లైఫ్లో లైక్ లైక్ అంటే నేను ఇంత త్వరగా ఎవరి దగ్గర కంప్లీట్గా ఓపెన్ అయిపోవటం లేదంటే కంఫర్టబుల్ అయిపోవటం అన్నది జరగలేదు ఎప్పుడు ఓకే ఇంత త్వరగా ఇంత ఫాస్ట్గా రైట్ అండ్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఒక బెస్ట్ ఫ్రెండ్తో అలా ఉంటాం అలా అయిపోయింది నాకు సో అంత అది ఎప్పుడు జరగలేదు సో ఐ థింక్ దట్స్ ఇనఫ్ టు సే వాట్ ఇట్ ఈస్ అండ్ వన్ ఎనర్జీ వన్ ఇన్ఫెక్షియస్ ఎనర్జీ షీఈస్ అండ్ ఆన్ సైట్ కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఉన్నంతసేపు బుర్ర తింటుంది కానీ నో అంటే లైక్ లేకపోతే బాగా బోర్ If కొట్టేస్తుంది I'm not there on the set, they'll call me. ఊరికే మనం తన షూటింగ్లో లేకపోయినా సరే ఏ వై యూ ఓన్లీ టెల్లింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ I'm టెల్లింగ్ saying, oh, you're saying so much headache. She's headache. I'm like, hey, you ఐఎమ్ only నాట్ two సేయింగ్ guys. హెడేక్ ఐఎమ్ సేయింగ్ యూ ఈట్ మై హెడ్ She's like, will they fight? సో కాదు బట్ ఊరికి మేము వేరే సీన్ షూట్ చేస్తున్నా సరే ఎక్కడ నదిరా పిలవచ్చు కదా షూటింగ్కి అంటే ఎందుకంటే చాలా సార్ తను ఉన్నాను సార్ సార్ చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది చాలా కంట్రోల్డ్ ఇది చాలా చాలా కంట్రోల్డ్ వెర్షన్ ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్డ్ వెర్షన్ దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ కెరియర్ సో కాదు మాకు సీసీ కెమెరా కావాలి మేము మేము secret కెమెరాతో క్యాప్చర్ మేము సినిమా అప్పుడు మా మేకింగ్ వీడియోస్ ఉన్నాయి మేము ఆ ఫుటేజ్ రిలీజ్ చేస్తాం యా So she's Maakosa shocked. koncha She's like, tondaraga, this is as the controlled version. యా బట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ లేజినెస్ నుంచి ఆ మొత్తం లేజినెస్ ఇస్ టు వర్క్ నాట్ టు నాట్ ఫర్ No, once I ఎంటర్టైన్మెంట్ commit, once I get there, yeah, I'll work. But to reach there, yeah, it takes it. అది బస్ మీరు మీరు Full marks. మీరు ఒక సినిమా చేసి అలా అన్నారు అండ్ ఫహద్ గారు పాపం యూనో రోజు డెఫినెట్ గా ఆయన అందుకే సైలెంట్ ఉంటాడు సార్ No, he's at peace now. He's like, బాబా silent, my house is. Let me do some meditation. He'll go back Now and today meditate. evening when I go back, he's like, oh, coming back, tsunami. ఓ మై గాడ్ నాకు అర్థమవుతుంది మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ Oh, చేస్తుంటారు full. తనతో Yeah, సీన్స్ అన్ని yeah, కూడా yeah. ఓ మై గుడ్నెస్ సో అదే ఇదే కనిపిస్తుందా మాకు అంటే సుందరానికి మేము సరదాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటాం కానీ అది మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది రైట్ అంటే నవ్విస్తూ కంటి తడి పెట్టి అన్ని సో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి అమ్మో ఇందులో ఇంకోటి సిమిలర్ నేమ్ ఉన్న ఇంకొక పర్సన్ గురించి మర్చిపోయానండి నేను ఖచ్చితంగా మాట్లాడాలి వివేక్ సాగర్ వివేక్ ఆత్రేయ వివేక్ సాగర్ పేరు మ్యాచ్ అయిందని పెట్టుకున్నారా ప్రతి మాకు చాలా కన్ఫ్యూజన్ ఆ వివేక్ ఈ వివేక్ ఆ అదే వివేక్ కదా, ఈ వివేక్ anchors హౌ మచ్ also కన్ఫ్యూజన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ వివేక్ Yeah. ఇట్స్ వివేక్ ఆర్ వి టాకింగ్ విల్ బి లైక్ The director Vivek, maybe we should call him something else. Just some pet name. వివేక్ ఏ వివేక్ ఎస్
Boring pet names you give. బోరింగ్ పెట్టినాం మరి Vivek, Vivek. Okay, tell them. Don't only you not complain. I'll give interesting. Vivek 1, Vivek 2. వన్ డైరెక్ట్ అది బోరింగ్ అంట, ఇది అదే కదా. అద్భుతమైన ఐడియా అంట. వివేక్ సాగర్ లైక్ అంటే పంచకట్టు సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, వచ్చిన వెంటనే బోల్డ్ వ్యూస్తో ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఆయనలో కూడా ఈయన కరెక్ట్గా సింగ్ అయిపోతుంటారు వాళ్ళిద్దరు. నాకు నచ్చేది అది. నాకు వాట్ దే ఐ రియలీ లైక్ ఇస్, నేను సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చూస్తున్నాను కదా, సినిమాలో చిన్న ఒక బిట్ సాంగ్ లాగా 1 లైన్స్, ఇప్పుడు ఆర్ఆర్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ పాటలాగా చేస్తున్నారు చాలా ప్లేసెస్లో. ఊరికి అక్కడున్న ఎమోషన్ని ఎలివేట్ చేసేది ఒక లైన్ అయినా అంటే లిటరల్లీ వివేక్ సాగర్ తనకు కో డైరెక్టర్లో పనిచేస్తున్నాడు వివేక్కి, వివేక్ తనకు అసిస్టెంట్ కంపోజర్లా పనిచేస్తున్నాడు ఓకే వివేక్ సాగర్కి. సో అలాంటి ఒక సింక్. ఎంత కన్ఫ్యూజన్ కదా వివేక్ వివేక్. ఓకే ముందు 2 పేర్లు సేమ్, దానికి తోడు ఒకరికొకరు కలిసి పని చేసేసుకుంటున్నారు ఒక్కొక్కరు డిపార్ట్మెంట్లో. సో వాళ్ళిద్దరికి ఉన్న సింక్, తిన చెప్పాలనుకుంటున్న కదా తను చూసే కదా రెండు ఒకటే. ఓకే జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మధ్యలో ఆ సింక్ ఏర్పడినప్పుడు సినిమాలు అద్భుతంగా ఉంటాయని నేను నమ్ముతాను. కరెక్ట్. సో ఇట్ ఈస్ వివేక్ మైండ్లో ఉన్న స్టోరీ కూడా కాదు, ఒక విజన్ ఉంది కదా సినిమా ఇలా ఉండాలి, దాని సౌండ్ ఇలా ఉండాలి అని. వివేక్ సాగర్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ విచ్ ఇస్ ఐ థింక్ విచ్ ఎలివేట్స్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. For that matter, even Vivek and Niket. Oh, so such beautiful. వాళ్ళిద్దరైతే మూడు పిల్లలే. I keep calling Vivek and Niket. డైరెక్టర్ మొగుడు డిఓపి పిల్లం అనుకోవచ్చు, బట్ సమ్ టైమ్స్ రివర్స్ కూడా అవుతుంది. ఓకే యా. సో బట్ ఇద్దరు ఎంత సింక్ అంటే ఆన్ లొకేషన్, నికేత్కి ఏమన్నా డౌట్ ఉంటే అది వివేక్ చెప్పక్కర్లే, వివేక్ తెలిసిపోద్ది. ఒకటి చేద్దాం అంటాడు, వివేక్ ఏమైనా డౌట్ ఉంటే అది నికేత్కి చెప్పక్కర్లేదు, నికేత్కి తెలిసిపోతుంది. సో అంత సింక్లో ఉన్నారు. అండ్ అందుకే ఐ థింక్ విజువల్లీ ఆల్సో the whole set we had that good sync. Everyone was on the same page. And సో మీరిద్దరు నాకు తెలిసి సినిమా చేయడంతో బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోవచ్చా మేము? అది కనపడుతుంది. నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను. కన్ఫర్మ్. సో ఇప్పుడు నేను నాని గారి గురించి కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ. నాని గారికి బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? వివేక్ సాగర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి ఇప్పుడు. దిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ షీ హేట్స్. homemade food, anything homemade. అబ్బా homemade, correct. Fine. Correct, see? homemade అని మాకు తెలుసు. Because we all don't get to eat much. homemade అంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నేను అడిగితే నేను అదే ఆన్సర్ ఇస్తాను. దానికి తెలుసు ఆ విషయం. ఫ్రెండ్షిప్ మరి అసలు We kind of సేమ్ క్వశ్చన్ ఇక్కడ కాపీ పేస్ట్. దానికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? దానికి ఇష్టమైన ఫుడ్ ఐ థింక్ ఇట్ ఈస్ He's like, she's always eating. I've seen her. No, wait, I'll tell you. Oh, she loves biryani. నిజం? అయ్యో మేము ఫస్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి, లేకపోతే biryani is my biryani any time of the day I can eat. Morning, night. బిర్యానీ అని లేకపోతే షూటింగ్లో Biryani. లంచ్ అనగానే. రైట్. ఓకే రైట్. సో ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో కలిసినప్పుడు నాని గారిని చూసినప్పుడు ఆయన ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు? His shirt for our first scene when we were doing is a white t-shirt. Which one? వైట్ టీ-షర్ట్. Which one is this? Mine. Yeah. And mine? Tell. ఆవిడ I'm only doing the interview. Mine? థింకింగ్. I'm colorblind. Wait. No, I wrote the scene. I exactly know. I'm trying to recollect. Was it some gray color thing? Or? No, blue. His blue. little color problem he has. He sees blue as gray as. ఎస్. అండ్ ఒక్కసారి అరుణ శ్రీరామ్ గారి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఆవిడ పంచకట్టు చాలా లెజెండరీ సింగర్. అండ్ ఆవిడ ఇప్పటిదాకా సినిమాల్లో పాడలేదు. కరెక్ట్. అదే అండ్ అంటే సుందరానికి పాడతానని ఒప్పుకోవటం అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్. నేను వెళ్ళాను అప్పుడు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు. అండ్ ఆవిడ పొద్దున్నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం వరకు రికార్డ్ చేశారు టు గెట్ ద డిక్షన్ ప్రాపర్. మధ్యాహ్నం లంచ్ చేయలేదు. అందరూ లంచ్ చేస్తామంటే మీరు చేసేయండి నేను చేయను అన్నారు. ఎందుకంటే లంచ్ భోజనం చేస్తే వాయిస్ మారుతుంది, చిన్న క్వాలిటీ తగ్గుతుంది, నాకు అది ఇష్టం లేదు, నేను మొత్తం పాట పూర్తి చేసినాకే తింటానని ఆ వయసులో అంత గొప్ప సింగర్ సాయంత్రం దాకా భోజనం చేయకుండా పడారు అన్నమాట. అమేజింగ్. యా. అండ్ ఫైనల్గా అంటే యాక్టర్ని చూసారు మీరు,
అండ్ యాక్టర్స్ని చూసారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు ఆవిడ. కాకుండా ఇంకేమన్నా టాలెంట్స్ మీరు Discover చేయడం చాలా బ్యూటిఫుల్గా పాడుతుంది. దీనికోసం వెయిటింగ్, నేను దీనికోసం వెయిటింగ్. ఫైనల్ పాట మీద దానికి వచ్చే యూ హ్యావ్ టు, ఇంకా అయిపోయింది. బెంగళూరు సాంగ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకన్నా My sound is so bad today. టుడే ఓన్లీ వి వాంట్ యా, చాలా బాగుంది మీ వాయిస్. 2 lines ప్లీజ్. ఆర్ ఎనీ ఆఫ్ అవర్ సాంగ్. Lyrics, ఎంత చిత్రం, I'll be like, after that, what? ఓకే ఓకే 1 line, just 1 line. పర్లేదు The పర్లేదు. question was, what is my other talents? Huh? Singing. సింగ్. I said singing. Oh. So she's saying, oh wow, I want to listen. എൻ്റെ കണ്ണിൽ നിനക്കായൊരുക്കിയ സ്വപ്നങ്ങൾ കാണേണ്ട നീ, കണ്ടു നിൽക്കേണ്ട നീ. Too late. Oh, I love that song. అది బెంగళూరు డేస్లో పాట అది. యా, తనే పాడింది సినిమాలో. ఓకే. బ్యూటిఫుల్ సాంగ్. నేను తను ఫస్ట్ కలిసినప్పుడు ఐ లవ్ దట్ సాంగ్. సో మాకు మీరు చాలా బాగా నచ్చేసారు. మేము మీ ఇద్దరిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాము. Thank you. అండ్ June 10th మామూలుగా ఉండదు అనుకుంటా, ఉండదు. సుందరం అండ్ లీలా. సో ఆ మ్యాజిక్ చూద్దాం అనుకుంటున్నాం మేము సిల్వర్ స్క్రీన్ మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, విష్ గుడ్ లక్. Thank you. మామూలుగా కాదు అంటే సుందరానికి మేము రెడీగా ఉన్నాం రావడానికి. మీరు తొందరగా తెచ్చేయండి థియేటర్లోకి 10th అంతే ఫిక్స్. జూన్ 10th కలుసుకుందాం. అండ్ ఈసారి మామూలుగా ఉండదు. అండ్ మొత్తం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వెళ్దామని ఫిక్స్ అవుతారేమో. ఈ సినిమాకి అలా కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కలిసి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. Well, I hope you all enjoy Ante Sundaraniki as much as, you know, how much we enjoyed making this film. And fingers crossed. And thank you for all the love you guys have shown me from the day this film has been announced. Thank you so much. ఇదే తెలుగులో చెప్పండి ఒకసారి చూద్దాం. అయ్యో 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 వామ్మో 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 ఈ గాడ్. వామ్మో ఎంత క్యూట్ ఉంటుందని ఇప్పుడే అనిపించింది అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.